రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రెస్సా కంకణబద్దురాలై ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉద్యోగుల హక్కులు, సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. జీవో 317 సమస్యలతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు, జీపీఓలకు సొంత నియోజకవర్గంలో పోస్టింగ్స్ కల్పించడమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని, ఉద్యోగులందరికీ ట్రెస్సా అండగా ఉంటుందని రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఎందుకంటే మనము జనన ధృవపత్రం నుండి మరణ ధృవపత్రం వరకు మధ్య ఇంకెన్నో ధృవపత్రాలు ఇస్తూనే ఉంటాం. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ప్రభుత్వం ఇచ్చే స్కీముల్లో ప్రతి పథకంలో అంత కీలకమైనది ప్రభుత్వంలో. ప్రభుత్వం ఏమంటది అంటే రెవెన్యూ శాఖ అంటే నిజంగా ప్రభుత్వమే అంటారు. ప్రభుత్వమే రెవెన్యూ శాఖ ప్రభుత్వం అని మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మనం అందులో పనిచేస్తున్నాం, మనం గర్వంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కరు రాను మీ ఆఫీస్ కు నేను అడుగు దొక్కా అని అంటారు. నిజంగా తప్పకుండా వాళ్ళు అడుగు పెట్టాల్సిందే, రావాల్సిందే, మనం అడగవలసిందే, మనం ఇవ్వవలసిందే కంపల్సరీగా. అందుకే రెవెన్యూ శాఖలో ఏ చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగం నుండి చిన్న ఉద్యోగం వరకు అందరికీ సమానమైన గౌరవమే దక్కుతుంది. కింద ఉన్న పని అంతా మనమే చేస్తాం. భూమి మీద ఉన్న ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో అంటే వేరే శాఖ, రెవెన్యూ శాఖ చూడలేదా మీరు? కొంచెం రెవెన్యూ శాఖ నాతో పాటు వచ్చింది నాలుగు మీరా ఇక్కడికి రావడానికి ఆలోచనలన్నీ వేరే, టోటల్ ఆలోచనలన్నీ ఎక్కడో పోతున్నాయి. అందరికి 2 నిమిషాలు చేసే మన టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మనం బిజీ అయిపోయాం. దానికి కారణం మీకు చెప్పి మీరు ఏమని అనుకోండి, నేను ఉన్నట్టుగానే మాట్లాడితే ఎక్కడే కానీ. కాబట్టి మీకు వీళ్ళు తెలుసు బాగా. రెవెన్యూ శాఖలో అందరు చూస్తుందంటే ప్రసాద్ సంఘం. నేను నా కోసం చెప్తలేను, గొప్పదని చెప్తలేను. ఉన్నది కొట్లాడినాం, ప్రతిసారి మనం కొట్లాడినాం. 4 సంవత్సరాలు కేసీఆర్ మన ఎమ్మెల్యే రానే ఎందుకు పిలిచిందంటే చెప్పండి, ఎందుకు పిలిచిండు మనల్ని? మనమందరం ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉండడం వల్ల మనం పిలిచిండు. ఇంకా డిపార్ట్మెంట్ అయిపోయినాక ఆపినాం మనం. అది ప్రసాద్ గొప్పతనం. రాత్రి ఆపినాం. రెవెన్యూ శాఖలో ఎక్కువ రాష్ట్రంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయిందంటే, రాష్ట్రమే కాకపోతే ఇంకా దేశంలో కూడా కావచ్చు, ఎక్కువ నష్టపోయిందంటే వీఆర్ఓ. దానికి కారణం చెప్తా. ఇంత చేసినాక కూడా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళకంటే పిచ్చోడా లేకపోతే ఇవన్నీ మళ్ళీ ఇళ్ళ డిఫరెన్సెస్. పని చేస్తూ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, తిన్నోళ్ళు ఉన్నారు. పని చేసే వాళ్ళకి పెట్టండి, సంఘాలు ఏర్పాటు చేసుకొని రేపు నిజంగా మన ఇవాళ కొత్తగా డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు ఓని ఎవరు కారణం అంటే మన ప్రెసార్ కారణం. ప్రెసారే కారణం, ఇంకోటి కాదు. ఎవరు వస్తారు పోతారు, నేనే చేసినా ఎందుకు నమ్ముతారండి అట్లా? ఎందుకు నమ్ముతారు? ఏం చేసిందని మరి ఈ ఉత్సాహము, ఈ ఉత్తేజం ఎందుకు రాలేదు? నేను సపోర్ట్ చేసేవాళ్ళం కదా. అప్పుడు చేయబోతారు లంగా దొంగ సపోర్ట్ చేయబోతారు. నేను చెప్పిన క్లియర్గా మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీరు చెయ్యండి. లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.